మన్యం జిల్లాలో ఈ విష జ్వరాలు వైరల్ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. సో అన్ని హాస్పిటల్స్లో ఉన్నటువంటి వైద్య సిబ్బందికి అందరికీ కూడా ఆల్రెడీ రివ్యూ చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పాలకొండ ఏరియా హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ అడ్మిట్ అవుతున్నారనే పేపర్లో కూడా చాలా ప్రకటనలు వచ్చాయి. సో ఈ రోజు వరకు అయితే మాత్రం మన జిల్లాలో మామూలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 343 మంది జ్వరాల బారిన ఉన్నారు. అలాగే మన ఏరియా హాస్పిటల్స్లో 182 మంది దాకా ఫీవర్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. అందులో మలేరియా వరకు చూస్తే సుమారుగా 170 మంది దాకా మలేరియా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సో అన్నీ కూడా ఇంచుమించుగా ట్రీట్మెంట్ చేసి వెంటనే అంటే పిహెచ్సి స్థాయిలోనూ అలాగే ఏరియా హాస్పిటల్ స్థాయిలో కూడా మనం కావాల్సిన మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వైద్య సిబ్బంది కూడా చాలా శ్రద్ధగా ఈ కేసెస్ అన్నింటినీ కూడా అటెండ్ అవుతున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సరైన సమయంలో. కొంతమంది ముఖ్యంగా ఈ మలేరియాతో పాటుగా అనీమిక్గా అంటే రక్తహీనతతో కూడా బాధపడుతున్న వాళ్ళకి మనం రక్తం కూడా మన ఇక్కడ యూనిట్స్ బ్లడ్ స్టోరేజ్ బ్యాంక్స్ నుంచి తీసుకొని వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఎక్కడ కూడా మలేరియా కానీ డెంగ్యూ పట్ల కానీ జిల్లా యంత్రాంగం అలాగే వైద్య శాఖ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి వెంటనే వాళ్ళకి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఇది ఒకటి మేజర్ ఇష్యూ అండి. అండ్ ముఖ్యంగా గ్రామాల్లో ఈ పారిశుద్ధ్యం మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది. 16వ తారీఖు నుంచి మనం శానిటేషన్ మీరు అందరూ కూడా చూసే ఉండవచ్చు, గ్రామాల్లోకి వెళ్ళినా కూడా మీకు తెలుస్తుంది. సో చాలా చోట్ల డ్రైనేజ్లో డీసిల్టేషన్ వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ మొదటి విడత లాస్ట్ జూన్ 30కి పూర్తి చేసాము. రెండో విడత కూడా ఆల్రెడీ మొదలు పెట్టాము. సో ఐఆర్ఎస్ స్ప్రే కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనం చేయడం జరుగుతుంది, ఇండోర్ రెసిడ్యూయల్ స్ప్రే. అది కూడా కొంతమంది ఇళ్లలో ఈ మందు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నింటినీ కూడా కొంచెం కవర్ చేయాలి. సో వారికి కూడా ఎడ్యుకేట్ చేసి అందరికీ ఇండోర్ ఐఆర్ఎస్ స్ప్రేకి ఎంకరేజ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఓహెచ్ఎస్ఆర్స్ వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా క్లీన్ చేయించడం జరుగుతుంది. అండ్ క్లీన్ చేసిన తర్వాత అక్కడ తేదీ కూడా రాయమని జరుగుతుంది. ముఖ్యంగా వాటర్ శాంపిల్స్ కూడా మనం ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తున్నాం. అంటే ప్రతి సెక్రటేరియట్ స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా వాటర్ క్వాలిటీని వారానికి ఒకసారి మనం టెస్ట్ చేసి అది తాగడానికి అనుకూలంగా ఉంటేనే మనం అది సిఫార్సు చేస్తున్నాం, లేదంటే ప్రత్యామ్నాయ నీటి సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది. సో వాటర్ కానీ శానిటేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోమని ఎంపీడీఓస్కి అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖకి ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. అండ్ అవి జరుగుతున్నాయి కూడా. అండ్ వర్షాల తర్వాత కూడా ఇంకా మనకి మలేరియా కేసెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా తాగునీరు శుభ్రంగా ఉన్న తాగునీరు తీసుకోవాలి. ఒకవేళ క్లోరినైజేషన్ చేసిన వాటర్ పంపిస్తాము, బట్ అయినా కూడా కాచి చలార్చి నీళ్ళు తాగడం శ్రేయస్కరం. అండ్ ఎక్కడన్నా కొంత రంగు మారిన వాటర్ ఉండి అది వాటర్ మంచిదే, బట్ కొంత టర్బిడిటీ ఉంటే కూడా అది క్లోరినేషన్ పిల్స్ ఉంటాయి, అవి క్లోరిన్ ట్యాబ్లెట్స్ లాంటివి వేసుకుంటే కూడా అది మనం వాటర్ని మనం తాగడానికి వినియోగించుకోవచ్చు. సో ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. చేతులు కడుక్కోవడం అని కానీ, దోమతెరలు వినియోగించుకోవడం కానీ, లేదంటే వాళ్ళ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం కానీ, ఓపెన్ డిఫికేషన్కి వెళ్ళకపోవడం కానీ, ఇలాంటివి కూడా మనం ప్రజల వైపు నుంచి కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు కూడా వ్యక్తిగత పరిశుభ్రత అండ్ సామాజిక స్పృహ కొంచెం ఉంటే కనుక ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల ఈ వర్షాలకు కూడా మనకి కొన్ని రోడ్లు ఆల్రెడీ కొన్ని రోడ్లు పాడైపోయినాయి, బట్ ఇంకొంచెం కొంత మైనర్ డ్యామేజెస్ ఇంకా వచ్చినాయి. సో అవన్నీ కూడా మ్యాక్సిమం ప్రపోజల్స్ పంపించి త్వరగా మంజూరైన వెంటనే పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏజెన్సీ మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము. అండ్ ఈవెన్ 104 వెహికల్ కూడా వెళ్తుంది. 104 వెహికల్లో కూడా మనం డాక్టర్ ఫీవర్స్ శాంపిల్స్ చెక్ చేయడానికి, స్మియర్ కలెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసాము. ప్రతిరోజు 47 ప్రతి పిహెచ్సి పరిధిలో కూడా మనము మెడికల్ క్యాంప్ రోజు నిర్వహిస్తున్నాం. సో ఇంకా ఏదైనా మనకి ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో పలానా విలేజ్ నుంచి ఎక్కువగా కేసెస్ రిపోర్ట్ అయినాయి అని మనకు తెలిస్తే వెంటనే అక్కడ ఇంకా ఎక్కువ మెడికల్ క్యాంప్స్ మేము పెడుతున్నాం.
ఏదైనా మన దగ్గర ఎక్కడైనా పెట్టలేదు అని చెప్తే డెఫినెట్గా మేము ఆ ఏరియాలో కూడా మేము పెడతాం. ప్రాబ్లం ఏంటది, మెడికల్ క్యాంప్స్ మేము పెడుతున్నాం. ఈవెన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక మలేరియా కేసు కనుక రిపోర్ట్ అయితే వెంటనే అతని కాంటాక్ట్స్ అందరికీ కూడా మేము బ్లడ్ స్మియర్ కలెక్షన్ చేస్తున్నాం ఆ ఏరియాలో. అంటే అతను ఎక్కడెక్కడ ఉన్నాడు ఆ ఏరియా మీద స్పెషల్గా ఒక డ్రైవ్ చేస్తున్నాము, ఆయిల్ బాల్స్ వేస్తున్నాం, మెలాథియన్ స్ప్రే వేస్తున్నాం, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కానీ సీజనల్ మనకి ఉన్న ఇక్కడ ఉన్న భౌగోళికంగా ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కొంత మనకి మలేరియా కేసెస్ రిపోర్ట్ అవుతాయి. మందులు కూడా మనం సఫిషియెంట్గా హెచ్డిఎస్ నిధుల నుంచి కొని పెట్టుకున్నాం. కానీ సహజంగా ఏంటంటే ఏరియా హాస్పిటల్లో కొంచెం బెటర్ వైద్యం వస్తుందని కొంతమంది పబ్లిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉన్నాం. నేను చెప్పాను కదా, 16వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు జరుగుతుంది. అంటే ఒకేసారి ఇక్కడ ఒక గ్రామ పంచాయతీ పరిధిలో 20-30 హ్యాబిటేషన్స్ కూడా ఉంటాయి. సో ఉన్న సిబ్బందిని ప్రకారంగా వారు అన్ని దశల వారీగా అన్ని గ్రామ పంచాయతీలు కూడా కవర్ చేయడం జరుగుతుంది. బట్ శానిటేషన్ కొంచెం డిలే అవ్వచ్చు, కానీ వాటర్ పరంగా మాత్రం ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాత్రం వెంటనే ఆ కన్సర్న్ ఎంపీడీఓకి కానీ ఎవరికైనా రిపోర్ట్ చేయండి, వెంటనే దే విల్ అటెండ్. ఖచ్చితంగా మలేరియా వరకు ఉంది. ఇంజెక్షన్స్ కూడా కొన్ని చోట్ల మనం చెప్పాము. ఎక్కడన్నా అవసరమైతే హెచ్డిఎస్ నిధులు కూడా అందరికీ 40,000 అనుకుంటు కదా, 40,000 ఇచ్చాం. అందులో 10,000 దాకా మందులకి వాడారు. ఇంకెక్కడైనా అవసరం అయితే మందులు కొనుక్కోవడానికి డబ్బులు వాడుకోమని కూడా చెప్పడం జరిగింది. సో ఏదైనా డాక్టర్ అంటే ఆల్రెడీ గవర్నమెంటే హెచ్డిఎస్ నుంచి మనకి సెంట్రల్ డ్రగ్స్ లో నుంచి చాలా మందులు గవర్నమెంటే ఇస్తున్నారు, అన్ని రకాల మందులు. అది కాకుండా కూడా కొన్ని ఏసీటీ కిట్స్ అని, ప్రైమాక్విన్ అని ఇలాంటి కొన్ని టాబ్లెట్స్ మనం ఇంకొంచెం కాంబినేషన్ ఉంటాయి. అవి కొంచెం ఏంటంటే ఆల్రెడీ క్లోరోక్విన్ అలవాటు పడిపోయి డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చేస్తే మనం కొంచెం ఇంకా అప్గ్రేడెడ్ మెడిసిన్ వాడమని కూడా వాళ్ళకి డాక్టర్కి చెప్పాము. అంటే బయట నుంచి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకుండా. సో ఖచ్చితంగా మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కడన్నా షార్ట్ ఫాల్ ఉన్నా కూడా మళ్ళీ వేరే చోటు నుంచి అన్నా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొని ఇవ్వమని చెప్పడం జరిగింది. అంటే కొన్ని